హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో మనం హాప్ ఫన్ గురించి మాట్లాడబోతున్నాం. సో వీళ్ళ ఫేజ్ 2 వచ్చేసి 2 డేస్లో స్టార్ట్ అవబోతుంది, అంటే November 2కి. ఇది యాక్చువల్గా ఏంటి, మీమ్ లాంచ్ ప్యాడ్ ఏంటి, దీనిలో మీరు మీమ్స్లో ఎర్లీ స్టేజ్గా ఇన్వెస్ట్ చేసి ఎట్లా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు, దాట్ టు విత్ కంపారిజన్ విత్ పంప్ ఫన్. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ అవుట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే మార్కెట్లో బిట్ కాయిన్ అనేది బాగా పంప్ అవుతుంది, బట్ ఆల్ట్ కాయిన్స్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మీమ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో రైట్ నో మీమ్ కాయిన్స్ ట్రెండ్ అనేది జరుగుతుంది, బట్ మార్కెట్లో ఎవ్రీ డే 10,000 ప్లస్ మీమ్ కాయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ దాన్ని మీరు ఎర్లీ స్టేజ్లో ఎంటర్ చేస్తే మీరు ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కూడా జీరో అయ్యే ఛాన్స్ ఉంది. సో రెండు గుర్తుపెట్టుకోండి, వెన్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ 10x, బీ రెడీ ఫర్ లూజింగ్ ఆల్ యువర్ క్యాపిటల్. సో ఆ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ వీడియో ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, బస్ జస్ట్ సమ్ ఓవర్వ్యూ మీకు చూపిస్తాను. దాని ద్వారా మీరు ఎర్లీ స్టేజ్లో కాయిన్స్ని బై చేసి ఎలా విన్ అవ్వచ్చో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మీకు యాక్చువల్గా ఈ హాప్ ఫన్ అనేది ఏంటో ఐడియా రావాలంటే దానికన్నా ముందు పంప్ ఫన్ అనేది మీరు నేర్చుకోవాలి. సో పంప్ ఫన్ వచ్చేసి ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ న్యూ ప్రోడక్ట్ అనేది సొలానా చైన్ పైన లాంచ్ అయింది. ఇట్స్ ఏ మీమ్ లాంచ్ ప్యాడ్. సో దీంట్లో ఎవరైనా వచ్చి మీమ్స్ లాంచ్ చేయొచ్చు. ఈవెన్ మీరు కూడా వెళ్ళేసి ర్యాండమ్గా ఏదో ఒక మీమ్ లాంచ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 మీమ్ కాయిన్స్ అనేవి ఆల్రెడీ లాంచ్ అయినాయి. సో దీనిలో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అవుతున్నాయో అవి ఫెయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. సో ఎందుకు పంప్ ఫన్ అంత పాపులర్ అయిందో చెప్తాను. సో మీమ్ కాయిన్స్లో మేజర్ ఛాలెంజ్ ఆర్ మేజర్ రిస్క్ ఏదైతే యూజర్స్కి ఉంటుందో అది వచ్చేసి రగ్ పుల్. సో రగ్ పుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మీమ్ క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఏదైనా డెక్స్లోకి వెళ్ళి లిక్విడిటీ యాడ్ చేశాను. వన్స్ ప్రైస్ ఒక 5x 10x అయిన తర్వాత నేను ఏదైతే లిక్విడిటీ యాడ్ చేసానో దాని అంతా నేను రిమూవ్ చేసేస్తాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే లిక్విడిటీ అనేది రిమూవ్ అయిపోతుంది. వేరే వాళ్ళు బై సెల్ చేసే ప్రైస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే కాయిన్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ఫండ్ అనేది ఇండైరెక్ట్గా లూట్ చేసినట్లు. సో దాన్ని రగ్ పుల్ అంటాం. సో ఈ థింగ్ని మైండ్లో పెట్టుకొని చాలా మీమ్ కాయిన్స్ ఇన్వెస్టర్ అనేది భయపడుతుంటారు. సో ఇప్పుడు ఏమైందంటే, పంప్ ఫన్ అనే ప్రాజెక్ట్ ఏం చేసిందంటే, ఇక్కడ మీరు హౌ ఇట్ వర్క్స్ క్లిక్ చేస్తే ఈజీగా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఎవరన్నా ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయొచ్చు. సో ఇన్ కేస్ మీరే బయ్యర్ అనుకోండి, ఇక్కడ లాంచ్ అయ్యే ప్రాజెక్ట్లో ఏదో ఒక కాయిన్, మీరు కావాల్సిన కాయిన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ డబ్బులు అనేది అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో రగ్గే ఛాన్సెస్ లేదు, బట్ ఫెయిర్ లాంచ్ అనేది ఉంటుంది. అది ఎలాగంటే, మీరు ఏదైనా కాయిన్ బై చేస్తే అది బాండింగ్ కవర్లో బై అవుతుంది. అంటే జస్ట్ లైక్ మనం స్వాప్లో బై చేసినప్పుడు ప్రైస్ పైకి వెళ్తుంది, ఎవరైనా సెల్ చేసినప్పుడు ప్రైస్ కిందికి వెళ్తుంది. అండ్ సేమ్ టైం ఎనీ టైం మీరు దీనిలో సెల్ అనేది చేయొచ్చు. సో దీనిలో బై సెల్ ఎప్పుడైనా చేయొచ్చు. దెన్ ఇక్కడ వెన్ ఎనఫ్ పీపుల్ బై ద బాండింగ్ కర్వ్ అండ్ రీచెస్ ఏ మార్కెట్ క్యాప్ ఆఫ్ $69,000. సో ఈ ప్రాజెక్ట్ ఎందులో ఏదైనా మీమ్ కాయిన్ $69,000 మార్కెట్ క్యాప్ రీచ్ అయితే అందులో ఏదైతే టోకన్స్ వచ్చాయో సొలానా టోకన్స్ అవంతా కూడా విచ్ ఈజ్ అరౌండ్ $12,000 వర్త్ ఆఫ్ లిక్విడిటీ అనేది రేడియం డెక్స్లో యాడ్ అయిపోయి ఆ ఎల్పీ టోకన్స్ అనేవి బర్న్ అయిపోతాయి. సో ఎల్పీ బర్న్ అయిపోతుందంటే దాన్ని ఎవ్వరూ లిక్విడిటీ రిమూవ్ చేయలేరు, అంటే లిక్విడిటీని బర్న్ చేయలేరు. ఓన్లీ టోకన్ హోల్డర్స్ మాత్రమే దాన్ని డంప్ చేసి టోకన్ ప్రైస్ 0 తీసుకెళ్ళొచ్చు, బట్ లిక్విడిటీ అనేది రిమూవ్ చేసే ఛాన్స్ ఉండదు. సో దీనివల్ల మన మేజర్ రిస్క్ ఏదైతుందో మీమ్స్లో రగ్ పుల్ అనేది అవాయిడ్ అవుతుంది. సో దాని ద్వారా పంప్ ఫన్ చాలా పాపులర్ అయింది. సొలానాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాప్, అండ్ వాళ్ళు ఫీజెస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏం చేశారు ఈ పర్టికులర్ క్వార్టర్లో కూడా. సో అది చూసుకొని చాలా ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ అవుతుంది. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఏప్ చైన్ అనేది లాంచ్ అయింది. ఏప్ చైన్లో వాళ్ళ వర్షన్ ఆఫ్ పంప్ ఫన్ అనేది లాంచ్ చేశారు. అండ్ దాని ద్వారా ఏప్ టోకన్ అనేది ప్రైస్ 2x అయిపోయింది. ఏప్ టోకన్ ప్రైజే 2x అయింది. దానిలో మీమ్ చూడొచ్చు మీరు, ఆల్మోస్ట్ 10,000 20,000 టైమ్స్ 20,000% ప్రాఫిట్స్ అనేది యూజర్స్కి ఇచ్చాయి. సో ఇప్పుడు హాప్ ఫన్ ఏంటి? సో హాప్ ఫన్ ఏంటంటే, మనందరికీ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో సొలానా తర్వాత ఏదైతే హాట్ టాపిక్ ఉందో అది వచ్చేసి సూయి. సో సూయి వచ్చేసి L1 ప్రాజెక్ట్ మనం ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేసాం ఇందులో. అండ్ రైట్ నో సూయి వచ్చేసి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ $2 దగ్గర కూర్చుంది విత్ ఏ $5 billion మార్కెట్ క్యాప్. సో రైట్ నో వన్ ఆఫ్ ద హాటెస్ట్ క్రిప్టో అని చెప్పుకోవచ్చు సూయి వచ్చేసి. ఇది $2.34కి వెళ్ళేసి 1.6 పడిపోయింది, మళ్ళీ రీటైన్ చేసుకుంది $2 ప్రైస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇన్ 2 days టైంలో హాప్ అనేది వన్ ఆఫ్ ద పాపులర్ స్వాప్ డెక్స్ ప్లాట్ఫామ్ ఆన్ సూయి ప్రోటోకాల్. వాళ్ళ వర్షన్ ఆఫ్ hop.fun అనేది లాంచ్ చేస్తున్నారు. సో అంటే సిమిలర్ టు pump.fun. సో pump.fun సొలానా పైన ఉంది, hop.fun వచ్చేసి సూయి నెట్వర్క్ పైన లాంచ్ అవబోతుంది.
బట్ దీని గురించి నేను ఆల్రెడీ నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. సో వీళ్ళ ఎర్లీ స్టేజ్లో మీరు ఇక్కడ యాక్చువల్గా మీరు ఫేజ్ 1లో వ్యాలెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ట్విట్టర్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు నా ట్వీట్ చూసి ఫేజ్ 1లో వ్యాలెట్ సబ్మిట్ చేసింటే యూఆర్ ఆల్ గుడ్ టు గో. యాజ్ ఆఫ్ నో మనకు ఐడియా లేదు వ్యాలెట్ సబ్మిట్ చేయని వాళ్ళు వెదర్ ఫేజ్ 2లో ఇనిషియల్ లాంచ్లో బై చేయొచ్చా లేదా అనేది తెలీదు. మేబీ మనకు హాప్ అనేది డీటెయిల్స్ అనౌన్స్ చేసినాకే తెలుస్తుంది. సో ఆల్రెడీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఇంకా మీరు నేను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అర్జెంట్ అప్డేట్స్ నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఇప్పుడు హాప్ ఫన్ వీళ్ళు 2 days అంటే November 2nd అరౌండ్ midnight 11:30 ఆ టైంలో వీళ్ళు టోకన్స్ అనేది వీళ్ళ హాప్ ఫన్ అనేది లాంచ్ చెబుతున్నారు. దాంట్లో మనం మీమ్స్ అనేది ఎర్లీ స్టేజ్లో బై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ ఏదైనా టోకన్ తీసుకోండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టోకన్ మీరు ఇక్కడ వచ్చేసి ఈ పర్టికులర్ టోకన్ తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు కింద బాండింగ్ ఆర్ ప్రోగ్రెస్ 10% ఉంది. ఇది వన్స్ 100% రీచ్ అయితేనే ఆ లిక్విడిటీ అనేది యాడ్ అవుతుంది. అండ్ మీకు ఐడియా లేకుంటే సుయిలో ఆల్రెడీ హాప్ ఫన్ లాంటిది ఒక ప్రోటోకాల్ ఉంది విచ్ ఇస్ మూవ్ పంప్. సో మూవ్ పంప్ వచ్చేసి సుయి ప్లాట్ఫామ్లో pump.finance అనుకోవచ్చు. అండ్ వీళ్ళు ఆల్రెడీ టోకన్ అనేది లాంచ్ చేస్తారు. ఇది కూడా ఒక మీమ్ టోకన్ లాంచరే. దీంట్లో క్రైటీరియా ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. దీన్ని సెలెక్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టోకన్ అయినా 6000 సుయి లిక్విడిటీ రీచ్ అయితే అది వీళ్ళ MoveDEXలో లిక్విడిటీ యాడ్ అయిపోయి లిక్విడిటీ బర్న్ అయిపోతుంది అనమాట. సో అది క్రైటీరియా. సో యాజ్ ఆఫ్ నౌ హాప్కి ఎంత క్యాప్ ఉందో తెలియదు. నా ఉద్దేశంలో అది దట్ విల్ బీ సమ్వేర్ నియర్ $80,000 ఆర్ లెస్ దాన్ $100,000 లోపే లిక్విడిటీ యాడ్ అయ్యి బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది బేసిక్ ఓవర్వ్యూ. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో మూవ్ ఫన్లో మనం టాప్ టోకన్స్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ చాలా టోకన్స్ ఇందులో ఇక్కడ చూడొచ్చు. ర్యాంకింగ్స్లోకి వస్తే ఆల్రెడీ లిస్ట్ అయిన టోకన్స్ ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు మార్కెట్ క్యాప్ ద్వారా. ఇందులో ఏఏఏ క్యాట్ అనేది ఏదైతే ఉందో $12 million మార్కెట్ క్యాప్లో రైట్ నో కూర్చుంది. సో వన్ ఆఫ్ ద పాపులర్ మీమ్ ఆన్ సుయి నెట్వర్క్. సో ఇది మూవ్ పంప్ ఫండ్ నుంచి వచ్చిన టోకన్ అనమాట. అండ్ దీనిలో అదర్ టోకన్స్ చూడొచ్చు 1.4 million, 1.4, 1.1 అండ్ ఈవెన్ 1 million దగ్గరలో కొన్ని 5 to 6 టోకన్స్ ఉన్నాయి. అండ్ 12 millionలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీమ్ ఆఫ్ సుయి నెట్వర్క్ అనేది ఉంది. నా ఉద్దేశంలో నెక్స్ట్ వచ్చేసి హాప్ అగ్రిగేటర్ నుంచి వచ్చే టోకన్ అనదర్ మేబీ 1 million or 5 million or ఈవెన్ $10 million మార్కెట్ క్యాప్ కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ఇందులో ఫేజ్ 2 స్టార్ట్ అవగానే ఎర్లీ స్టేజ్లోనే స్టార్టింగ్లో లాంచ్ అయ్యే టోకన్స్ ఏవైతే ఉన్నాయో పాపులర్ టోకన్స్ విత్ గుడ్ సోషల్ ఇంటరాక్షన్. సో వాటితో మీరు బై చేసి కొంచెం అమౌంట్ రిస్క్ తీసుకుంటే ఇన్ కేస్ ఇఫ్ యూర్ లక్కీ యూ విల్ బీ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ క్యాప్ లాంచ్ టైంలో అరౌండ్ $70,000 మార్కెట్ క్యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఈ ఏ క్యాట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఎవరైతే దీన్ని ఎర్లీ స్టేజ్లో బై చేశారో సో రైట్ నో 12 million మార్కెట్ క్యాప్ దగ్గర ఉంది. 12 million మార్కెట్ క్యాప్ తీసుకోవచ్చు. ఇంత డివైడెడ్ బై ఇన్ కేస్ దాన్ని యూజర్ ఎట్ $70,000 మార్కెట్ క్యాప్లో బై చేశాడు అంటే బాండింగ్ కర్ కంప్లీట్ అయ్యేకన్నా ముందు బై చేశాడు అనుకోండి $70,000 మార్కెట్ క్యాప్. సో ఆల్మోస్ట్ 171 టైమ్స్ అనేది వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. అంటే 1 సుయి ఇన్వెస్ట్ చేస్తే అది 171 సుయికి టర్న్ అయింది ఇందులో ఎవరైతే బాండింగ్ కర్వ్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేశారో. సో ఆ విధంగా మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో. బట్ ఎట్ ద సేమ్ టైం అట్లాంటి కాయిన్స్ చాలా జీరో కూడా వెళ్ళిపోయినాయి. సో దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 సుయి అయితే ఉందో 0 కూడా అయిపోతుంది. సో ఇప్పుడు హాప్ ఫేజ్ 2లో సిమిలర్గా కొన్ని మీమ్స్ అనేవి లాంచ్ అవబోతున్నాయి. అండ్ ఎర్లీ స్టేజ్ మీమ్స్లో మీరు బై చేసి మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎర్లీ స్టేజ్లో ఏ మీమ్స్లో మీరు బై చేయాలని డౌట్ ఉంటే నేను ఆల్రెడీ ట్విట్టర్లో ఒక లిస్ట్ అనేది పెట్టాను. అరౌండ్ 8 ప్రాజెక్ట్స్ని సజెస్ట్ చేశాను. సో వీటిని మీరు ఫోకస్ చేయొచ్చు. లాంచ్ స్టేజ్లో బై చేయండి. వాళ్ళ లిక్విడిటీ లాక్ అయ్యే ముందు మీరు బై చేసి ఎర్లీ స్టేజ్లో ఉంటే ఈజీగా మీకు 2 to 3x అయితే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ లక్కీ ఇట్లాంటి ఒక్క కాయిన్ మీకు తగిలినా కూడా ఇట్లా AAA కాయిన్ ఇట్లాంటిది ఏదైనా తగిలినా కూడా మీకు హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా సెలెక్షన్స్ వచ్చేసి ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఈ ప్రాజెక్ట్స్ని ఇవి ఆల్రెడీ కమ్యూనిటీ ఉన్నాయి. సో ఇక్కడ pump.fineలో ఏవైతే మీమ్స్ లాంచ్ అవుతున్నాయో దానికి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి ట్విట్టర్ ఉండదు, టెలిగ్రామ్ ఉండదు, ప్రాజెక్ట్ ఏమీ సోషల్స్ ఉండవు. బట్ హాప్లో లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్స్కి ఆల్రెడీ 8 ప్రాజెక్ట్స్ని నేను సెలెక్ట్ చేశాను. వీటికైతే సోషల్స్లో యాక్టివేషన్స్ ఉన్నాయి అంటే పోస్ట్ అనేది చేస్తున్నారు రెగ్యులర్గా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి హాప్ క్యాట్ అనేది ట్రై చేయొచ్చు. దాని తర్వాత సుయిరెక్స్, దాని తర్వాత హాప్ ఫ్రాగ్, దెన్ హాప్ డాగ్, దెన్ బబుల్, యమీ, దెన్ సుయి ఆయింక్ అండ్ దెన్ ర్యాక్ హాప్. సో ఈ 8 ప్రాజెక్ట్స్ అనేది ట్విట్టర్ లింక్స్ అనేది నేను నా ట్విట్టర్ పోస్ట్లో పెట్టాను. ఈ పోస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ పోస్ట్ ఓపెన్ చేసి మీకు లిస్ట్ దొరుకుతుంది. వీటిని మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. హాప్ ఫేజ్ 2 లాంచ్ అవగానే అందులో మేబీ మీ దగ్గర ఒక $100 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మొత్తం ఒకే దాంట్లో పెట్టే బదులు $10 ఈచ్ ప్రాజెక్ట్లో పెట్టండి. ఆర్ మేబీ $1,000 పెడుతుంటే ఒక్కొక్క దాంట్లో $100 పెడుతూ వెళ్ళండి.
అందులో ఒక్కటి కూడా మీకు 1 million మార్కెట్ క్యాప్ ఆర్ హయ్యర్ మిలియన్ మార్కెట్ క్యాప్ టచ్ అయిందంటే యూ విల్ బీ మేకింగ్ హ్యూజ్ ప్రాఫిట్. ఎట్ ద సేమ్ టైం మీరు ఇందులో ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని మైండ్లో పెట్టుకోండి. యూ హ్యావ్ టు ఫర్గెట్ దాట్ టోటలీ జీరో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్ ఈస్ హై రిస్క్ హై రిటర్న్స్ కేటగిరీ. సో అంతేగాని బ్లైండ్గా ఇందులో మనీ పెడితే మీకు రిటర్న్స్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అండ్ బ్లైండ్గా ఏ కాయిన్లో పడితే ఆ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ టైం టు టైం మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో దాంట్లో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంటిన్యూస్గా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ $1000 పెట్టారు, అది 2x అయింది, అప్పుడు మీ ఇనిషియల్ $1000 రిమూవ్ చేసి మిగిలిన $1000ని మీరు ఇంకొంచెం మేబీ 2x 3x అలా హోల్డ్ చేసుకొని ఆర్ మేబీ రివర్స్ డాలర్ కాస్ట్ యావరేజ్లో సెల్ చేస్తూ వెళ్ళండి. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసి ఇందులో మ్యాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, pump.funలో లాంచ్ అయిన మీమ్స్ కూడా ఇప్పుడు బైనాన్స్లో లిస్ట్ అయ్యాయి. ఫస్ట్ వచ్చేసి గోట్ ప్రాజెక్ట్ వాళ్ళ పర్పెక్చువల్స్లో లిస్ట్ అయింది బైనాన్స్లో రీసెంట్గా 24th అక్టోబర్కి. అండ్ 25th అక్టోబర్కి మూడెంగ్ ఇది కూడా లాంచ్ అయింది బైనాన్స్లో. సో ఈ రెండు కూడా pump.funలో వచ్చిన ప్రాజెక్ట్సే. సో మేబీ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మేబీ హాప్ ఫన్లో ఏదైనా మీమ్ మంచిగా పంప్ అయ్యి సుయితో పాటు మీమ్స్ కూడా పంప్ అవుతాయి, మేబీ అది కూడా బైనాన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. బట్ నాట్ షూర్. ఈవెన్ అది మనకు డీసెంట్ 2 to 3x వచ్చినా కూడా షార్ట్ టర్మ్లో ఇట్ ఈస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ హాప్ ఫన్ అండ్ మీమ్స్ ఎలా క్యాచ్ చేయాలి ఎర్లీ స్టేజ్లో. మీకు ఎర్లీ లిస్ట్ అనేది ఇచ్చాను. వెంటనే ఫేస్ టు స్టార్ట్ అవ్వగానే మీరు సుయి వ్యాలెట్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఫండ్స్ లోడ్ చేసుకొని సుయితో బై చేయండి, ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ దిస్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకేం డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.